జై శ్రీరామ్ అందరికీ. సో నా పేరు భార్గవ్. నేను తెలంగాణ నుంచి ప్రయాగరాజ్కి అయితే వెళ్తున్నా అనమాట. సో ఇప్పటికీ 600 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. సో ఇంకొక 600 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ప్రయాగరాజ్ వద్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సో మీరు కనుక ప్రయాగరాజ్ రావాలనుకుంటే, ఒకవేళ బైక్స్ మీద గట్రా రావాలని చెప్పేసి అనుకుంటే కనుక మీతో ఖచ్చితంగా స్వెటర్లు, దుప్పట్లు ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చలి మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది, పిచ్చెక్కిస్తుంది మధ్యప్రదేశ్లో. అసలు ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మహారాష్ట్ర మీదకి వస్తే, మీరు మహారాష్ట్రలో హాల్టింగ్ పెట్టుకోకండి. ఒకవేళ ఎక్కడైనా ఆగుదామని చెప్పేసి అనుకుంటే మీరు ఎక్కడ ఆగండి అంటే నాగ్పూర్లో ఆగండి. నాగ్పూర్లో కొంచెం హోటల్స్, రూమ్స్ రెంట్లు గట్రా కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఫుడ్ కొంచెం ఓకే. చంద్రపూర్లో ఆగండి, చంద్రపూర్లో ఆగకుండా నాగ్పూర్లో ఆగండి, ఫుడ్ కొంచెం ఓకే ఉంటుంది. లేదు మీకు మరీ ఎక్కువ ఓపిక ఉందనుకోండి, ఏం చేస్తారంటే సీదా మధ్యప్రదేశ్లో వచ్చి ఆగండి. సౌత్ ఇండియా ఫుడ్లు తినేవాళ్ళు ఒకవేళ మంచి మంచి దాల్ రైస్ తినాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏడికి రావాలంటే మధ్యప్రదేశ్లోనే తినాలి. మధ్యప్రదేశ్లో ఫుడ్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తుంది. నిజంగా చెప్తున్నా, రైస్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది, పప్పు కూడా హైలైట్ ఉంటుంది. సో ఇంకా ఈ మధ్యప్రదేశ్ మీద అయితే ఇప్పుడు నేనైతే ప్రయాగరాజ్ వెళ్తా అన్నమాట. సో సాయంత్రం వరకు వెళ్తాము. సో మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తే నేను ఒక విషయం చెప్తాను మీకు. ఏంటంటే అదే, మేము ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత చాలా విషయాల గురించి యూట్యూబ్లో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు చాలా విషయాలు చెప్పాలి. ప్రయాగరాజ్లో ఏం జరుగుతుంది, ప్రయాగరాజ్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అంత నిజాల అబద్ధాల, వసతులు బాగాలేవంటుళ్ళు, రిసీవింగ్ బాలే అంటుళ్ళు, ఏదో అంటుళ్ళు, దొంగ స్వాములు అంటుళ్ళు. సో వీటన్నిటి గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. సో మీరు అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ రోజు చూడండి. సో చిన్నపిల్ల కుక్క భయపడుతుంది, చిన్నపిల్ల కుక్క భయపడుతుంది అన్నమాట. ఏమో భయపడి నన్ను భయపెట్టించింది. సో అట్లా అన్నమాట. సో మీరందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏంది కథ అన్నది బట్ అన్నింటి గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఇది ఎందుకంటే అలా ఇంత ఎండ కొడుతుంది, అయినా కానీ ఇక్కడ రఘు లేకపోయింది అనుకు పడుతుంది. సో అదనమాట. జై శ్రీరామ్, హరే కృష్ణ, రాధే రాధే.